వినాయక చవితి వ్రతకల్పం. ఇక దేశవ్యాప్తంగా వినాయక చవితి లేదా గణేష్ చతుర్థి పండుగ కల వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సైతం వినాయక చవితి సందడి ప్రారంభమైంది. వినాయకుడి కోసం ఊరువాడ మండపాలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో వినాయక చవితి వ్రతకల్పం, పూజా విధానం, వినాయక కథ తెలుసుకుందాం. హిందువులకు తొలి పండుగ భాద్రపద శుద్ధ చవితి రోజున జరుపుకునే వినాయక చవితి. భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయకుడు పుట్టాడని కొందరు, గణాధిపత్యం పొందాడని ఇంకొందరు, ఇలా పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక వినాయక చవితి వ్రతం, పూజ విషయానికి వస్తే, వినాయక చవితి రోజు కుటుంబ సభ్యులందరూ ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించిన తర్వాత ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకుని మామిడాకులు, తోరణాలు, పూలతో ఇంటిని అందంగా అలంకరించుకోవాలి. ఇక పూజ ప్రారంభించే ముందు ఇప్పుడు ఒక పీటకు పసుపు రాసి ఇంటి ఉత్తర దిక్కు లేదా ఈశాన్య భాగంలో ఉంచాలి. పళ్ళెంలో బియ్యం పోసి వాటిపై తమలపాకులు చుట్టూ అమర్చుకోవాలి. ఇప్పుడు ఈ పీఠంపై మనం తెచ్చుకున్న వినాయక విగ్రహాన్ని ఉంచాలి. ఆవు నెయ్యితో దీపాలు, అగరవత్తులు వెలిగించాలి. పాల వెల్లికి పసుపు కుంకుమతో అలంకరించి మామిడాకులు కట్టి వినాయక విగ్రహం తలపై వచ్చేలా వేలాడతీయాలి. పాల వెల్లికి 4 వైపులా మొక్కజొన్న పొత్తులు, పూలు, పండ్లు పాత్రతో అలంకరించాలి. ఇక కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు రాగి లేదా ఇత్తడి పాత్ర తీసుకొని దానికి పసుపు రాసి అందులో నీళ్లు పోసి పైన కొబ్బరికాయ, జాకెట్ ఉంచి కలశం ఏర్పాటు చేయాలి. ఇప్పుడు గణపతికి పసుపు, కుంకుమ, గంధం, కర్పూరం, తమలపాకులు, పూలు, పండ్లు, ఉండ్రాళ్ళు, కుడుములు, గారెలు, పులిహోర, పాయసం, మోదకులు వంటి పిండి వంటలు నైవేద్యంగా సమర్పించాలి. బెల్లం, తోరం, 21 రకాల పత్రి కూడా విఘ్నాధిపతికి సమర్పించాలి. ఇక కలశ పూజ. కలశానికి గంధం బొట్లు పెట్టి అక్షతలద్ది లోపలకు పుష్పం ఉంచిన తర్వాత ఆ పాత్రను కుడి చేత్తో మూసి ఈ క్రింది మంత్రాలను చదవాలి. మంత్రం చదివిన తర్వాత ఆచమనం చేయాలి. ఆచమనం తర్వాత వినాయకుడికి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత వినాయక వ్రత సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాతే గణపతి ప్రాణ ప్రతిష్ఠ చేసుకోవాలి. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత విఘ్నేశ్వరుడికి మంగళహారతులు కూడా ఇవ్వాలి. ఈ విధంగా పైన చెప్పినటువంటి విధంగా పూజలు కనుక చేసినట్లయితే వినాయకుడి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.